अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं शेख मज़ार। आप देख रहे हैं SSA के न्यूज़। चलिए देखते हैं आज की अहम खबर। Good! Jungle salute! Salam alaikum! Shut! Good! 1, 2, shut! श्रीमान साहब आपके निरीक्षण के लिए हाजिर है। गुड, सेंट्री खड़ा रहे, बाकी राइट थो। गुड, सेट की ఫేర్ ప్రైస్ షాప్ నుంచి కూరగాయ మార్కెట్ వరకు చెక్ పోస్ట్ నుంచి బ్యాంక్ వరకు ప్రతి చోటులో కూడా మన సిటీ ఆర్మ్ రిజర్వ్ కానిస్టేబుల్ Next Chandrakant. Next Rajesh. ఫోన్ డిస్టెన్స్ అవసరం కూడా ఇద్దరు ఆఫీసర్లు వచ్చి నువ్వు Parashuram. E.R. Babish. తీసుకునేటప్పుడు సూర్య ప్రకాష్. సారీ మనీష్. हाजिर श्रीमान। ప్రోగ్రామ్ కి విచ్చేసిన మన ముఖ్య అతిథి శ్రీ అంజనీ కుమార్ IPS కమిషనర్ పోలీస్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మనకు వెన్నంటే ఎప్పుడు మనకు డైరెక్షన్స్ ఇస్తున్న మన యూనిట్ ఆఫీసర్ జాయిన్ అయినందుకు వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అదేవిధంగా వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ని మన డిఎస్ చౌహాన్ IPS గౌరవనీయులైన శ్రీ అంజనీ కుమార్ IPS కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్. గుడ్ మార్నింగ్ సార్. వేదికను అలంకరించిన కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ అంజనీ కుమార్ సార్కి, అదేవిధంగా మన యూనిట్ ఆఫీసర్ చౌహాన్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు మన హెడ్ క్వార్టర్లో ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతున్నందుకు. ఈ ఫంక్షన్ వేరే వాటికి కాకుండా మన కరోనా నుంచి జయించి డ్యూటీకి రిపోర్ట్ చేసి మళ్ళా మేము వేరే వాళ్ళకి ఆదర్శంగా నిలబడడానికి ఈ యొక్క ఫంక్షన్ మాకు ఎంతోగానో పనికొస్తుంది సార్. నేను హాస్పిటల్ అడ్మిట్ ఉన్నప్పుడు చౌహాన్ సార్తో నేను మాట్లాడాను సార్. సార్తో మాట్లాడినప్పుడు నాకు ఇచ్చిన ప్రికాషన్సే కానీ, సార్ నాకు చెప్పిన గైడ్లైన్సే కానీ చాలా రకాలుగా నాకు దోహదపడినాయి సార్. ఆ మోటివేషన్ తోటే చాలా మందితోటి నేను చెప్తున్నాను సార్, ఎక్స్ప్లెయిన్ చేశాను.
అదే రీతిగా సార్ నేను హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు సిపి సార్ సడన్గా ఫోన్ చేసినప్పుడు నేను అప్పుడే నిద్ర నుంచి లేచిన. సడన్గా సిపి సార్ ఫోన్ చేయగానే నాకు టెన్షన్ వచ్చింది. సార్ 5 మినిట్స్ మాట్లాడి నాతోటి. ఆ 5 మినిట్స్ మాట్లాడినప్పుడు మీ ఇంట్లో పిల్లలకి ఎలా ఉంది, నీకు ఎలాగుంది అని అన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది సార్, చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను అనుకున్నాను సిపి సార్ నాకు ఫోన్ చేసి నా కుటుంబం గురించి నా బాగోగుల గురించి అడుగుతాడా అని అనుకోలేదు. కానీ సడన్గా ఆ విధంగా ఫోన్ చేసేసరికి నాకు ఎంతో ఒక మోటివేషన్లా అనిపించింది, ఒక ఉత్సాహంలా అనిపించింది. నాకేమైనా మా సార్ చూసుకుంటున్నారనే ధీమా ధైర్యం నాకు వచ్చింది సార్. ఆ ధీమా ధైర్యాన్ని నేను కూడా ఇక్కడ నేను కోవిడ్ సెల్ చూస్తున్నాను సార్ వచ్చిన కాంచి. నేను అదే ధీమా ధైర్యాన్ని మన కానిస్టేబుల్స్కి, ఏఆర్ఎస్ఏలకి, హెడ్ కానిస్టేబుల్కి ఫోన్ చేసి డైలీ మాట్లాడుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో మాట్లాడి మాకు నీళ్ళునైనా శ్రీ అంజనీ కుమార్ ఐపీఎస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్, సిఏఆర్లో నాయకత్వం వహించుకుంటున్న మాతోటి డే అండ్ నైట్ మన కానిస్టేబుల్కి గైడెన్స్ ఇస్తూ సిఏఆర్కి గైడ్ చేస్తున్నటువంటి అడిషనల్ డీసీపీలు రామచందర్, శ్రీనివాసరావు, వారి యొక్క టీం, ఆల్ ఆర్ఐస్, ఆల్ ఆర్ఎస్ఐస్, ఏఆర్ఎస్ఐస్, కానిస్టేబుల్స్, ఆఫీసర్స్, మీడియా మిత్రులు, మరియు ఇవాళ 14 రోజు వరకు కరోనాతో పోరాడిన తర్వాత విజయవంతంగా బయట వచ్చేసేసి ఒక ఎగ్జాంపుల్గా వాపస్ వచ్చేసి డ్యూటీలో జాయిన్ చేసినటువంటి మన 62 కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, ఇంక్లూడింగ్ 2 WPCs, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, వందనాలు. ముందుగా మన గౌరవనీయులు సిపి గారికి ప్రత్యేకంగా ధన్యవాదం తెలియపరచాల్సిందే, ఎంతో అవసరం ఉన్నది. ఈ కరోనా పీరియడ్లో సార్ ప్రత్యేక చోట్ల ఎక్కడైనా మనవారు డ్యూటీలో ఉంటే సివిల్ ఫోర్స్ కానివ్వండి, సిఆర్ ఫోర్స్ కానివ్వండి, వారికి చెక్ పోస్ట్ కానివ్వండి, క్వారంటైన్ సెంటర్స్లో డ్యూటీ కానివ్వండి, ప్రతి చోట్ల కూడా స్వయంగా వెళ్తూ అక్కడ నిలబడి వారికి ధైర్యం చెప్తూ గైడెన్స్ ఇస్తూ, దాంతోపాటు ప్రత్యేకంగా ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి అన్నీ కూడా వారు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏ ఒక కానిస్టేబుల్ కానివ్వండి, ఏ ఒక హోంగార్డ్ కానివ్వండి, ఒక ఆఫీసర్ కానివ్వండి, ప్రతి చోటులో కూడా సరిపోయినట్లు మాస్క్స్, గ్లోవ్స్, శానిటైజర్, దాంతోపాటు ఇంకా ఏది అవసరం ఉన్నది అది ప్రత్యేకంగా సిఏఆర్కి అండ్ ఇతర వింగ్స్కి కూడా అందరికీ కూడా టైం టు టైం ప్రావిజన్ చేయడం జరిగింది. ఏ ఒక కానిస్టేబుల్కి కూడా డ్యూటీ చేసేటప్పుడు ఏదో ఒకటి షార్టేజ్ అవ్వలేదు. మీ అందరికీ తెలుసు, ఈవెన్ ఫేస్ షీల్డ్ ఏదైతే ఉందో తర్వాత అందరూ ఇప్పుడు వాడుతున్నారు, కానీ అది మొదటగా మన సిపి గారి అందరికీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీ అందరి తరఫు నుంచి, సిఆర్ తరఫు నుంచి సిపి గారికి ప్రత్యేకంగా ధన్యవాదం తెలియపరిచేస్తున్నాము, వందనాలు తెలియపరిచేస్తున్నాము. దాంతోపాటు సార్ మీ ఇచ్చిన ఉత్సాహం, మీ ఇచ్చిన ఈ స్ఫూర్తి, మీ ఇచ్చిన సూచనల మేరకు మన కానిస్టేబుల్స్ కూడా, సిఏఆర్ కూడా డే అందరికీ నమస్కారం. అడిషనల్ కమిషనర్ చౌహాన్, అడిషనల్ డీసీపీ రామచందర్, సిటీ ఆర్మ్ రిజర్వ్ అందరు ఆఫీసర్స్ అండ్ ఈ రోజుకి విఐపి, ఈ రోజుకి హీరోస్ అందరు కరోనా కాంకరర్స్కి నమస్కారం. హైదరాబాద్ సిటీ పోలీస్ మార్చ్ లాక్డౌన్ స్టార్టింగ్ పాయింట్ తరఫు నుంచి ఇప్పటివరకు ప్రతిరోజు 24 అవర్స్ పబ్లిక్ సర్వీస్లో పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ గురించి, కరోనా వ్యాధితోటి రెగ్యులర్గా ఎవ్రీ అవర్ ఫైటింగ్ చేస్తున్నారు. ఈ ఎంటైర్ బ్యాటిల్లో ఇది ఒక యుద్ధలాగే సిచ్యువేషన్లో మన సిటీ ఆర్మ్ రిజర్వ్ పెట్లా బుర్జ్కి చాలా ముఖ్యం రోల్ ఉంది, చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది.
సిటీ ఆర్మ్ రిజర్వ్ పెట్లా బుర్జ్, మన హైదరాబాద్ సిటీ పోలీస్కి ఒక మేరుదండ్, ఒక బ్యాక్ బోన్ ఉంది. ప్రతి సిచ్యువేషన్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, మాన్సూన్లో వాటర్ లాగింగ్ సిచ్యువేషన్, కమ్యూనల్ సిచ్యువేషన్, ప్రతి బందోబస్తులో లా అండ్ ఆర్డర్, గణేష్, బోనాలు, మొహర్రం, all law and order functionలో CAR Petla Burj is always number one. మన సిటీ పోలీస్లో అన్ని వింగ్స్ ఉన్నాయి. వేరియస్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్, క్రైమ్ బ్రాంచ్, సిటీ సెక్యూరిటీ వింగ్, లా అండ్ ఆర్డర్, హోమ్ గార్డ్. But one of the oldest wing is Petla Burj CAR headquarters. CAR headquarters and Heroju 62 heroes, Corona conquerors. ఈ కాంకరర్స్ కి సర్టిఫికేట్ ఒకటే మీకే ఇచ్చాము ఎట్లా కాదు. బేసికలీ ఈ ఒక సింబాలిక్ జెస్చర్ ఉంది, ఒక సాంకేతిక్ అప్రిసియేషన్ ఉంది మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ వైఫ్కి, మీ మదర్కి, మీ పిల్లలకి, మీ బ్రదర్ సిస్టర్స్కి. కరోనా ఫైటింగ్లో ఒకటే ఇండివిజువల్కి రోల్ ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఈ ఎంటైర్ సొసైటీ తరఫు నుంచి ఫైటింగ్ జరుగుతుంది. పర్టిక్యులర్లీ మీరు వేరే సిటీ తోటి కంపారిజన్ చేసి బాంబేలో, ఢిల్లీలో, అహ్మదాబాద్లో, చెన్నైలో, మన హైదరాబాద్ పోలీస్లో కూడా ఇది ఇన్ఫెక్షన్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. హైదరాబాద్ సిటీలో కూడా వేరే పెద్ద సిటీకి కంపారిజన్లో ఈ నంబర్ చాలా తక్కువ ఉంది. సో ఇవన్నీ ఎంత మంచి రిజల్ట్ ఎట్లా వచ్చింది? ఇది అన్నీ వచ్చింది బికాజ్ ముందు నుంచి మన గవర్నమెంట్ తరఫు నుంచి ఇది ఇనిషియేటివ్ చాలా ప్రాంప్ట్గా వచ్చింది. తర్వాత ఇదిలో ఒక సోషల్ మీనింగ్ కూడా ఉంది. మీ అందరు కూడా వర్క్ చేశారు. మైగ్రెంట్ లేబరర్ విషయంలో హైదరాబాద్ సిటీ నుంచి రఫ్లీ 4 to 5 lakhs మైగ్రెంట్ లేబరర్స్కి స్పెషల్ ట్రైన్ ద్వారా వేరే స్టేట్స్, ఫార్ ఆఫ్ స్టేట్స్, మధ్యప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఈవెన్ నార్త్ ఈస్ట్, గౌహాటీ, వేరే స్టేట్లో కూడా మన సీఎం గారు నేతృత్వంలో ఎంత ప్రాంప్ట్ డిసిజన్ తర్వాత రైల్వే మినిస్ట్రీ తరఫు నుంచి ఒక రోజు 30, 40 ట్రైన్స్ పోయింది. ఇవన్నీ పాసిబుల్. It was not possible because of only coordinated effort from you. ఢిల్లీ నుంచి చాలా మంది ఆఫీసర్ నాకు ఫోన్ చేశారు. పర్టికులర్లీ ఇది ఫస్ట్ డే లింగంపల్లి నుంచి ఒక ట్రైన్ స్టార్ట్ అయింది. ఈ ట్రైన్ స్టార్టింగ్ తర్వాత ఇది కంట్రీలో ఫస్ట్ ట్రైన్. తెలంగాణ గవర్నమెంట్ రెస్పాన్స్ ఈ క్రైసిస్ సిచ్యువేషన్లో we were number 1 in the country. पर्टिकुलरली ఇది ఒక सीएम गारू स्टेटमेंट कि तेलंगाना स्टेट में जो भी आप रहते हैं, जिस किसी स्टेट से भी आप रहते हैं, आप तेलंगाना के बच्चे हैं और आपका देखभाल करना तेलंगाना गवर्नमेंट का काम है. ఈ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయింది. ఈ స్టేట్మెంట్ కి మీనింగ్ అంటే ఏమిటి? ఇది ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో నేను యూపీ నుంచి వచ్చాము, నేను వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాము ఎట్లా కాదు. ఎవ్రీ వన్ ఇస్ సేమ్. ఎంటైర్ సొసైటీలో ఒక యూనిటీ వచ్చింది. నేను ఒక టీవీ ప్రోగ్రాంలో కంపారిజన్ చేశాము దట్ ఇది కరోనా ఫైటింగ్ అంటే ఇది ఒక వరల్డ్ వార్ లాగే సిచ్యువేషన్ ఉంది. వరల్డ్ వార్ ఎందుకు? వరల్డ్ వార్ ఇంతకుముందు 2 వరల్డ్ వార్ జరిగింది, వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2. వరల్డ్ వార్ 1లో
25 to 30 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. వరల్డ్ వార్ 2లో అబౌట్ 40 to 50 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. బట్ ఈ కరోనా వార్లో 210 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. సో ఇది చూడండి ఎంత వ్యాపంగా ఎంత ఎక్స్టెంట్ ఉంది ఇది క్రైసిస్కి. మన పోలీస్ డిపార్ట్మెంట్ की एग्जिस्टेंस डे टू डे फायर फाइटिंग लो अन्नी विषयंलो उंदी. सरहद लो बॉर्डर लो आर्मी की फाइटिंग ఒకసారి 10 years 5 years లో ఒకసారి ఆపర్చునిటీ వస్తుంది. బట్ మన సిటీ పోలీస్ లో ఎవ్రీ డే ఇస్ ఎ వార్. ప్రతిరోజు ఒక యుద్ధం ఉంది. అండ్ ఈ యుద్ధం ఎవరి కోసం ఇది కొంచెం ఆలోచించండి. ఈరోజు హైదరాబాద్లో నిన్న ఆనరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారు ఒక ఫంక్షన్లో చాలా డీటెయిల్గా ఫ్యూచర్ గురించి డిస్కస్ చేశారు. ఆల్రెడీ హైదరాబాద్లో అన్ని ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఒక ఐటీ కంపెనీస్లో 20,000, 30,000, 40,000 ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 40,000లో 70 to 80, 90% లోకల్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈ మంచి ఆపర్చునిటీ, జాబ్ ఆపర్చునిటీ మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల కోసం, మీ గ్రాండ్ చిల్డ్రన్ కోసం ఇవన్నీ ఎట్లా పాసిబుల్ ఉంది? ఇవన్నీకి బ్యాక్గ్రౌండ్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక హైదరాబాద్ గురించి ఒక ఇమేజ్ ఉంది. దట్ హైదరాబాద్ ఈజ్ వెరీ సేఫ్, హైదరాబాద్ ఈజ్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్, హైదరాబాద్ ఈజ్ వెరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉంది. ఈవెన్ ఇక్కడ నార్మల్ క్లైమేట్ కూడా చూడండి, ప్రస్తుతం ఎంత మంచి క్లైమేట్ ఉంది. ఏసీకి అవసరం లేదు, ఫ్యాన్కి అవసరం లేదు. ఓన్లీ 1 month కొంచెం మే జూన్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంది. లేకపోతే వెదర్ కూడా హైదరాబాద్కి నెంబర్ 1. సో ఆల్ పుట్ టుగెదర్ హైదరాబాద్కి ఇమేజ్ ఎవ్రీ మంత్ ఇది పైకి పోతుంది. ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ఎవ్రీ మంత్. ఇంటర్నేషనల్ లివింగ్ ఇండెక్స్లో కూడా హైదరాబాద్ పేరు బెస్ట్ లివెబుల్ సిటీ ఇన్ ఇండియాకి రివార్డ్ కూడా వచ్చింది హైదరాబాద్కి. నా నేను అన్నీ ఎందుకు చెప్తున్నాము మీకు, ఈ ఎంటైర్ ఇమేజ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్లో హైదరాబాద్ సిటీ పోలీస్కి రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఉంది. హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫ్ నుంచి పబ్లిక్ సపోర్ట్, పబ్లిక్కి గైడెన్స్, నాట్ ఓన్లీ ఇన్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ బట్ నార్మల్ టైంలో కూడా సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్, హెల్పింగ్ యాటిట్యూడ్కి ఒక పోలీసింగ్. 120 పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి సిటీలో. ప్రతి పెట్రోల్ వెహికల్ అంటే ఒక మూవింగ్ పోలీస్ స్టేషన్ లాగే పనిచేయాలి. మూవింగ్ పోలీస్ స్టేషన్ అంటే ఎనీ ఇష్యూ ఇన్ ద లోకల్ एरिया पुलिस स्टेशन आने का जरूरत ही नहीं. पेट्रोल व्हीकल्स की మీరు పిటిషన్ ఇవ్వండి. పెట్రోల్ వెహికల్ అతనికి రెస్పాన్సిబిలిటీ ఉంది టు గెట్ ది ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్. అండ్ నెక్స్ట్ షిఫ్ట్ వాడు వస్తారు, మీకు రిసీట్ కూడా ఇస్తారు, లేకపోతే వాట్సాప్లో రిసీట్ ఇస్తారు. మన హైదరాబాద్ సిటీ పోలీస్ की ఇమేజ్ బిల్డింగ్ ఇంప్రూవ్మెంట్ ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో కూడా మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఈరోజు ఒక లెవెల్ ఉంది హైదరాబాద్ సిటీ పోలీస్కి. అంటే ఈ లెవెల్ నుంచి वी शुड नॉट बी सेटिस्फाइड, यहीं पे रुकना नहीं है, इसको और भी बेहतर बनाना है, और भी ऊपर जाना है. पहले के ज़माने में एक स्टूडेंट का कंपटीशन होता था दूसरे स्टूडेंट से क्लास में, एक क्लास का कंपटीशन होता था दूसरे क्लास से, एक स्कूल का कंपटीशन होता था दूसरे स्कूल से. लेकिन आज की तारीख में एक शहर का कंपटीशन होता है दूसरे शहर से. हैदराबाद का कंपटीशन होता है बेंगलोर से, हैदराबाद का कंपटीशन होता है बॉम्बे से, दिल्ली से, इंटरनेशनल सिटी लंदन, टोक्यो, न्यूयॉर्क सभी से कंपटीशन होता है. इस कंपटीशन में अगर आपको और हमको आगे निकलना है तो हैदराबाद सिटी को और भी बेहतर से बेहतर बनाना है.
और इसमें सिटी पुलिस के सभी कांस्टेबल ऑफिसर का बहुत ज्यादा रोल है, बहुत ज्यादा रोल। మీరు హైదరాబాద్ సిటీకి తెలంగాణ స్టేట్కి అంబాసిడర్ ఉన్నారు. అంబాసిడర్ అంటే మీ చూసిన తర్వాత ఒక టూరిస్ట్, ఒక అవుట్ సైడర్ మన పోలీస్ ఆఫీసర్కి రోడ్లో ఎట్లా బిహేవియర్ ఉంది, ఎంత మర్యాద నుంచి మాట్లాడుతున్నారు, ఎంత రెస్పెక్ట్ఫుల్లీ మాట్లాడుతున్నారు, ఇది ఈ అంబాసిడర్ की ఒక इमेज लागे बिल्ड చేయాలి. एक आदमी अगर हैदराबाद में आके 10 दिन रह के जाता है, बाहर जाकर वो 1000 लोगों से उसको बात करेगा कि हैदराबाद में उसका क्या तजुर्बा हुआ, हैदराबाद के लोग कैसे हैं, हैदराबाद के पुलिस ऑफिसर कैसे हैं. इसके लिए काम कुछ लिख के पोस्टर बनाने की जरूरत नहीं है. सबसे बड़ा सर्टिफिकेट क्या है? आपका अपना जुबान. आप कितने इज्जत, अगर किसी दूसरे को इतना इज्जत देंगे तो पूरा दुनिया आपको इतना ज्यादा इज्जत देगा. ये हमेशा अपने जहन में रखें. आज अगर आप दूसरे को इज्जत दे रहे हैं तो उसी के बच्चे कल आपके बच्चे को इज्जत देंगे. वो इज्जत देने का एक कल्चर डेवलप होना चाहिए, चाहे वो कोई भी हो, चाहे वो एक होमगार्ड ऑफिसर हो, एसपीओ हो, सब इंस्पेक्टर हो, या रोड पे खड़ा एक गरीब इंसान जो भीख मांग की अपने जिंदगी गुजारता है. जहां तक इज्जत का सवाल है, सभी का इज्जत बराबर है. कभी भी किसी के इज्जत को कम नहीं समझना चाहिए. सबका सबसे बराबरी चीज है इंसान, और हर इंसान बराबर है बिल्कुल. किसी कारणवश कोई अमीर हो जाते हैं, कोई गरीब हो जाते हैं, किसी कारणवश कोई ज्यादा पढ़ लेते हैं, कोई कम पढ़ते हैं, लेकिन हर आदमी का अपना इज्जत होता है और उसका जरूर आप लोग ख्याल रखें. दोस्तों, आज इस ग्राउंड में जब आज आप लोग 62 मेंबर्स कोरोना से फाइट करके वापस आए, तो ये एक मैसेज जाता है सोसाइटी में. मैसेज आपके आने से क्या होता है? अगर आप में ताकत है तो सोसाइटी अपने आप को ताकतवर समझती है. अगर आप कमजोर रहेंगे तो सोसाइटी अपने आप को कमजोर समझेगी. इसीलिए आपका ताकत, हमारा ताकत, हमसे ज्यादा, हमारे परिवार से ज्यादा हमारे सिटी और हमारे स्टेट के लिए है. आप और हम सिंबल ऑफ स्टेट हैं. तेलंगाना का मतलब क्या? पुलिस डिपार्टमेंट का कैसा है, उसका मोटिवेशन कैसा है, उसका रिस्पेक्ट कैसा है, उसका फिटनेस कैसा है, उसका व्यवहार कैसा है, हम लोग सब रिप्रेजेंट करते हैं. आने वाले समय में 5 से 10 साल में बहुत ज्यादा कंपटीशन होने वाला है सभी देशों में. अभी चाइना से सब फैक्ट्री निकल के बाहर जा रहा है. अब अगर हम लोग अच्छा माहौल बनाएंगे तो सब फैक्ट्री यहां आएगा. अगर उसमें से 10 फैक्ट्री भी यहां आ गया तो आपके बच्चे, आपके पोतरे, आपके ग्रैंड चिल्ड्रेन, सबको अच्छी अच्छी नौकरी मिलेगी. ये एक ऐसा एफर्ट है जिसमें हम लोग सब मिलकर मेहनत कर सकते हैं और हैदराबाद को और ज्यादा से ज्यादा बेहतर बना सकते हैं. थैंक यू सो मच. जय हिंद.